ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకొని లైవ్లోకి వద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామాన్ని పొందడానికి ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు ఆయన, పరిశుద్ధుడు, యోగ్యుడు ఆయన. ఈ రాత్రి లైవ్ని దీవించండి. పాడుతున్న పాటలో, ఆరాధనలో, వాక్య పరిచయంలో మీరుండి మీ నామాన్ని కనపరచుకోండి. యేసు నామంలో ప్రార్థన అడిగి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలును తలంచి, యేసునాథుని మేలును తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, ఆ దీవారాత్రములు కంటి పాపవలే కాచి ముతో బ్రోచి పించితివి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, మేలును తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకొని రెండు చేతుల పైకెత్తి ప్రభువును స్తుతిద్దాం. కృతజ్ఞతాస్తుతులతో మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. హల్లెలూయా. Thy loving kindness is better than love. Thy loving kindness is better than love. My lips shall praise thee, Thus will I bless thee. Thy loving kindness is better than love. Oh Lord, I serve thee with all my heart. Oh Lord, I serve thee with all my heart. My lips shall praise thee, thus will I bless thee. Thy loving kindness is better than love. I lift my hands unto thy name, O Lord. I lift my hands up unto thy name. My lips shall praise thee, thus will I bless thee. Thy loving kindness is better than love. Thy loving kindness is better than love. Hallelujah. There is power, wonder-working power in the blood of the Lamb. There is power, wonder-working power in the Precious blood of the Lamb. అద్భుత శక్తి కలుగు రక్తంలో, గొర్రె పిల్ల రక్తంలో. అద్భుత శక్తి కలుగు రక్తంలో, గొర్రె పిల్ల రక్తములో. గొర్రె పిల్ల రక్తములో, క్రీస్తు యేసుని రక్తములో. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వకృపానిధి, నీకు వందనాలు తండ్రి. నీ పాదాలు ముద్ద పెట్టుకుంటున్నామయ్యా. యేసయ్యా, నీ పాదాలు ముద్ద పెట్టుకుంటున్నాం తండ్రి. స్తుతి ఆరాధన మీరున్నారు, స్తుతియారు దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. నీ పాదాలు ముద్ద పెట్టుకుంటున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్ద పెట్టుకుంటున్నామయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా.
నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా, చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఏ దృష్టికొని చంటి బిడ్డలు పడకుండా చేయండి, ఏ దృష్టికొని చంటి బిడ్డలు పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలు. యవ్వన బిడ్డలతో మాట్లాడండి, పశ్చాత్తాపు జీవంతో నింపండి. యవ్వన బిడ్డల హృదయాల నిండా పశ్చాత్తాపు జీవంతో నింపుకున్నట్టు సహాయం చేయండి. ఎండి మనసుతో నేను ఆరాధిస్తున్నాను, ఎండి మనసుతో తీస్తున్నాం. సేవకులు ఎక్కడ కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రదించండి. వాళ్ళ గృహాలు గుడాలని దీవించమని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలే మేము మాటి వారి యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము మాటి వారి యెహోవాను సేవించే కృపను ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. బంధువులు స్నేహితుల్ని దర్శించి మాట్లాడదాలు తాకమని అడుగుతున్నానయ్యా. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకని ప్రతి కుటుంబాన్ని దర్శించండి. నీ దాసుని వాక్య జ్ఞానము ప్రార్థన అభిషేకంతో మమ్మల్ని నింపమని అడుగుతున్నానయ్యా. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకని ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. నీ దాసుని శరీరాల సట్టుగా నీరసంగా లేకుండా ప్రభా అడిగిపెట్టిన ప్రతి స్థలంలో ప్రభా నాయన నీవే ఉండి నీ దాసుని నడిపించండి అయ్యా. తండ్రి మంచి ఆరోగ్యంతో నీ దాసుని నింపి అనేక ప్రాంతాల్లో దేశ విదేశ నలుమూల ప్రాంతాన్ని దాసుని పనిముట్టుగా నీ సాధన వాడుకోండి అయ్యా. అభిషేకించండి అయ్యా, ప్రార్థనాత్మతో నింపండి అయ్యా, వాక్య జ్ఞానంతో మమ్మల్ని నింపండి అయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృపాధన్యత మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని బ్రతికిస్తున్నావయ్యా. ఇది కేవలం నీ కృపే, నీ కృప. నీకు వందనాలు తండ్రి. ఎవరైనా అనారోగ్యం ఉంటే సంపూర్ణంగా స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నలిగిపోతున్న సకల సమృద్ధి ఇచ్చేయండి. నిరాశ నిస్పృహలను అనేది సహాయం చేయండి ప్రభా. మేము ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామాలు తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలను మీ సన్నిధించండి. మా గృహాలను వెలుగుని ప్రకాశం చేసి నీ సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నానయా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ నామములో ఆయన పేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మంచి సదుపాయాలు కలిగజేయండి అయ్యా. నాయన ఎండవేడికి వాళ్ళు తట్టుకోలేరు ఏసయ్యా. ఏసునామంలో పేద బిడ్డల ప్రభావ మీరు కనికరించండి అయ్యా. చల్లటి వాతావరణం పంపించమని అడుగుతున్నానయ్యా. సదుపాయాలు కలిగజేయండి అయ్యా. వారికి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు నాయనా. నీ ప్రేమకు ఎవరు సాటి నాయనా? నీలాగా ప్రేమించే వాళ్ళు ఎవరు ప్రభా? నీకు వందనాలు. ఈ జూన్ నెల మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తున్నాం. ఈ జూన్ నెలంతా కూడా ప్రభా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచి కృపాధన్యత మాకు దయచేయండి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రాలయా. నీకు వందనాలయా. ప్రతి చీకటిలో బంధిస్తున్న ప్రతి దురాత్మను బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కూల్చండియా. వాడి త్రిశతులు లయపరచమని అడుగుతున్నాను. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మను బంధిస్తున్నానయా. సాతాను కట్టిన గోడలని మీరు కూల్చండియా. వాడి త్రిశతులు లయపరచమని అడుగుతున్నాను. మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థన మీద సన్ని చేర్చుకోమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రభువు యేసు నామములో శుభవందనాలు. రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 3:17 చూద్దాం. 3:17 ఆయన ఆదాముతో 17 నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడినది, ప్రయాసంతో నువ్వు బ్రతుకుదములోనే దాని పంట తింది. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఆదాముతో మాట్లాడుతున్న మాట, నీవు నీ భార్య మాట విని అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు ఆదాము దేవుని మాట వింటాడేమో అని అనుకున్నాడు ప్రభు. ఎందుకంటే ఆదాముకి తండ్రి తల్లి అన్ని దేవుడే. ఆదాముని సృష్టించింది దేవుడు. ఆదాముకి అవరాకముందు దేవుడే అన్నీ. అంతలోనే నా మాట వినకుండా పోయాడు ఏంటి అని దేవుడు ఎంతో బాధపడ్డాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్ని మేలులు చేసినా, ఎంత అద్భుతాలు, ఎన్ని అద్భుతకార్యాలు సూచక్రియలు జరిగించినా మనం దేవుని మాట వినడానికి ఇష్టపడం. చాలాసార్లు దేవుని మాటకు లోబడటానికి మనం ఇష్టపడం. నువ్వెవరి మాట విన్నావు? అదమ్మా నీ భార్య అయినా అవ్వ మాట విన్నావు.
నేను తినవద్దని చెప్పాను. నేను దాన్ని ముట్టుకోవద్దు, నువ్వు తినమని నిత్యముగా చచ్చిపోతామని చెప్పాను నేను. పిల్లలు మనం గమనిస్తే ఆ 2వ అధ్యాయంలో పిల్లల ప్రభు 3వ అధ్యాయంలో మనం చూస్తే 3వ అధ్యాయంలో లేకపోతే 2:16లో మనం చూస్తాం. మరియు దేవుని యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి చెట్లు తెలియనిచ్చు వృక్ష ఫలం తినకూడదు. నీవు వాటిని తిని దినము నిత్యముగా చచ్చేదమని నరునికి ఆజ్ఞాపించాడు. But it is a clear cut commandment. It is not an obligation. Okay, తింటే తినవు, లేకపోతే నువ్వు తినొద్దు, ఒకళ్ళు తిన్నా ఏ వదిలే, ఇది ఆబ్లిగేషన్ కాదు ఇది. ఇట్ వాస్ ఎ కమాండ్మెంట్ బై గాడ్. నువ్వు దాన్ని తినొద్దు, నువ్వు దాన్ని తినొద్దు. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతరంగా నువ్వు తినొచ్చు. Every fruit you can eat, but one fruit, good and evil, మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. ఇది క్లియర్ కట్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. బట్ ఇప్పుడు తన భార్య మాట విన్నాడు. ఈరోజు శాపాన్ని తెచ్చుకున్నాడు, ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు, డిగ్నిటీ పోయింది, కృప పోయింది, ఆ గ్లోరీ పోయి, మహిమ పోయింది, పిల్లల ఆ కంఫర్ట్ పోయింది, ఆ దీవెనలు పోయి, అన్నీ పోయి. ఏదో తోట బయటకు వచ్చాడు, ముళ్ళ పొదలు, కచ్చ పొదలు కనబడుతున్నాయి, శపించబడిన వాతావరణం కనబడుతుంది, శపించబడినవన్నీ కనబడుతున్నాయి. ఏదైనా తోటలో పిల్లల కష్టపడకుండానే ఆహారం ఉంది. ఇక్కడ కష్టపడి విత్తనం దున్ని, భూమిని దున్ని, విత్తనాల్లో విత్తి, పంట పండే వరకు ఆగి, వర్షం మీద ఆధారపడి అప్పుడు పండితే తినాలి. పిల్లల ఒక్క క్షణంలో మొత్తం ఆ ఆదాము యొక్క ప్రొఫైల్ మొత్తం మారిపోయింది. ఒక శపించబడిన అనుభవంలోకి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవడం వల్ల. ఈరోజు నేను చెప్తున్న మాట, దేవుని సేవకుడిగా నేను చెప్పాలనుకున్న మాట, దేవుని మాట బదులుగా మరి ఎవరి మాట వింటున్నావు? సాతాను మాట వింటున్నావా? నీ సొంత జ్ఞానం చెప్పినట్టుగా నీ సొంత నాలెడ్జ్ ప్రకారంగా మాట వింటున్నావా? ఇతరుల మాట వింటున్నావా? దేవుని మాట వింటున్నావా? దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రతి సందర్భంలో కూడా ఈ సందర్భంలో దేవుడు ఏం చెప్తున్నాడు, నేను ఏం చెయ్యాలని దేవుడు కోరుతున్నాడు అని ఆలోచిస్తున్నావా? ఇక్కడ అవ్వను సంతోషపెట్టడానికి ఆదాం ప్రయత్నించి ఉంటాడు, టు ప్లీజ్ ఈజ్ వైఫ్. ఈరోజు నీ వైఫ్ మాట, లేకపోతే నీ హస్బెండ్ మాట, నీ బ్రదర్, నీ సిస్టర్ మాట, మనుషుల మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావు, దేవుని మాట వినడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఆయన మాట వింటే పిల్లలు, ఆయన మాట విన్నవాడట ధన్యుడు దేవుని వాక్యం రాయబడింది. ఆయన మాట వింటేనట పిల్లలు అనేక దీవులు ఉన్నాయి. ఆయన మాట విన్నవాడు ఫెయిల్ అయినట్టుగా చరిత్రలో లేదు. ఆయన మాట విన్నవాడు సిగ్గుపడినట్లుగా చరిత్రలో లేదు. యేసయ్య మాట విన్నవాడు శపించబడినట్లుగా, బలహీనపడినట్లుగా చరిత్రలో లేదు. అందుకే ఆ కానా వివాహంలో తల్లి అయిన మరియ గారు ఒక మాట అన్నారు, ఆయన మీతో చెప్పినది చేయండి, ఆయన మాట వినండి. మీరు, నేను యేసుప్రభు తల్లినే, బట్ అద్భుతాలు చేయటం నా చేత కాదు, అద్భుతాలు చేసేది ఆయనే, ఆయన దేవుడు కాబట్టి. నేను ఒక సాధనాన్ని, నేను ఒక ధన్యురాలు మాత్రమే, కానీ ఐఎమ్ నాట్ హియర్ టు పర్ఫార్మ్ మిరాకిల్స్ అండ్ వండర్స్. ఐఎమ్ ఓన్లీ హోలీ ఉమెన్. యేసుప్రభు నా గర్భంలో జన్మించడానికి ఒక ధన్యురాలుగా సాధనంగా వాడుకున్నాడు, బట్ అద్భుతాలు చేసేది మాత్రం ఆయనే. ఆయన మీతో చెప్పినది చెయ్యండి అని యోహాను 2వ అధ్యాయంలో మనం చూస్తాం. వారు యేసయ్య చెప్పినట్టు చేశారు. శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని చివరి వరకు కలిగి ఉన్నారు. నువ్వు వెళ్ళి అన్నాడు ప్రభు, నువ్వు వెళ్ళి యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగంటే విన్నాడు, స్వస్థ పొందాడు. నువ్వు గలిలే సముద్రంకి వెళ్ళి వల వెయ్యు, లేకపోతే గేల వెయ్యి, ఒక చేప పడుతుంది, చేప నోట్లో షెకెల్ ఉంటుంది, ఒక కాయిన్, అది తీసుకొచ్చి నీకు ఆఫ్ షెకెల్, నాకు ఆఫ్ షెకెల్ ట్యాక్స్ పే చేసేయమన్నాడు దేవుడు. విన్నాడు. మీరు వెళ్ళి యాజకుడు కనపరచుకోడు అన్నాడు దేవుడు. వెళ్ళారు, స్వస్థ వచ్చేసింది. నీ పరుపెత్తుకుని నడవమన్నాడు,
పరిపెత్తుకుని విశ్వాసం రెడీ చేయడు, విన్నాడు, స్వస్థ వచ్చేస్తుంది. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఆయన మాట మనం వింటే బాగుంటాం. ఆదాము దేవుని మాట వినలేదు పిల్లరా. తన భార్య అయినా నీ భార్య మాట విన్నావు కాబట్టి నీ భార్య మాట క్లియర్గా వాక్యంలో రాయబడింది. ప్రభు అంటున్నాడు కదా, నీవు నీ భార్య మాట విని దేవుడి కంటే తన భార్య ఎక్కువైపోయిందండి ఆదాముకి. తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటావు కనుక నీ నిమిత్తం నేల శపించబడిన ప్రయాసంతో నీ ప్రతిజ్ఞలోని దాని పంట తిందువు. ముండ్ల తుప్పలు గచ్చ పొదలు వచ్చేసాయి. పిల్లరా, ముఖపు చెమట కాచి ఆహారం తిందువు. నువ్వు నేలను తీయబడితే కనుక మన్నైపోతావు తిరిగి. పిల్లరా, ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. ఏదైనా తోట నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం దేవుని మాట విందాం, దేవుని మాటకు లోబడదాం, దేవుని ఆశీర్వాదం పొందుతాం. ప్రభు మాటలు దీవించుగా. ఆమేన్. మహాపరిశుద్ధుడు అని తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామాలకు వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు నాని రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు తండ్రి. మీ మాట వినటం మాకు నేర్పించాను ప్రభా. ఎవరో మాట విని చాలాసార్లు నష్టపోయాం ప్రభు. మనుషుల మాట విన్నాం కొన్నిసార్లు ప్రభా, మరి మా కుటుంబస్తుల మాట విన్నాం, కొన్నిసార్లు మా సొంత జ్ఞానంతో, కొన్నిసార్లు సాతానుడి మాట విన్నాం ప్రభు. ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం ఆయన. మిమ్మల్ని నమ్మటం మాకు నేర్పించండి, మీ మాట వినటం మాకు నేర్పించండి, మీకు లోబట్టం మాకు నేర్పించండి. విధేయత కలిగిన ఆత్మను మాకు ఇవ్వండి, తగ్గింపు మనసు మాకు ఇవ్వండి. ఈ వాక్యం అనేక హృదయాలు ఫలించండి. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనకి స్తుతించి వేడుకుంటాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సాహసం కూడిన మనకి సకల పరిశుద్ధులకు సదాకాలం సమృద్ధిగా తోడి నడిపించునుగాక. ఆమేన్. షలోమ్ అండి. ప్రైజ్ లార్డ్. రేపు రాత్రి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.